హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ పొద్దున్నేనైతే పిండి కలుపుకుంటున్నాను. నేను సాయంత్రం మిక్సీ పట్టుకున్నాను కదా షాప్ నుంచి వచ్చాక. ఇక పొద్దున్నే దీన్ని కలిపి అయితే పక్కన పెట్టేద్దామని చెప్పి కొంచెం ఉప్పు, కొంచెం నీళ్లు పోసుకొని పిండి అయితే కలిపి పక్కనైతే పెట్టేశాను. ఇక టీ అయితే పెట్టుకొని తాగడం అయిందండి. నానికి స్నానానికి కూడా నీళ్ళు పెట్టేశాను. వాడు స్నానం చేస్తున్నాడు. ఇక టిఫిన్ వేద్దామని చెప్పి వాడికైతే దోశలు వేస్తున్నాను అనమాట. దోశల్లోకి అయితే మాత్రం పచ్చిమిరపకాయ టమాటా చట్నీ అయితే చేస్తున్నాను. నాని అయితే చట్నీ వద్దన్నాడు. అందుకని ఒట్టి ప్లేన్ వాడికి దోశలు చాలా ఇష్టం. నాకేమో పద్దాక దోశలు అంటే విసుకొచ్చేస్తుంది. ఇంకేదన్నా వెరైటీగా చేసుకుందాం అంటేనేమో పిల్లోడికేమో అస్సలు దోశలే కావాలి. ఇంకేం చేస్తాం, తప్పదుగా మరి. నానికైతే దోశలు వేసేసాను. ఒకటేమో మందంగా పోసిచ్చాను, ఒకటేమో పలచగా అయితే కాల్చి ఇచ్చేసాను క్రిస్పీగా ఉంటుందని. పెనం మీద పిండి వేయంగానే చూసారా, దాని మీద ఇట్లా బజ్జాలుగా పడితే అసలు ఆ దోశ టేస్ట్ వేరే లెవెల్ అండి. చాలా బాగుంటుంది. ఇలా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది దోశ. మాకు పొద్దున్నే 6 గంటలకల్లా మున్సిపాలిటీ వాటర్ వస్తాయి కదా, ఇంకా అయితే యూస్ చేస్తానని చెప్పానుగా, వాటితోనే అంట్లు బట్టలు అయితే కంప్లీట్ చేసేసానండి ఈరోజు పొద్దున్నే. టీ కూడా తాగేసానండి. ఇంకా దోశలు అయితే పోసాను కదా, నాని కోసం అయితే వేడి నీళ్ళు కూడా కాచి పక్కనైతే పెట్టాను. మళ్ళీ ఇంకా అదే పొయ్యి మీద ఇంకొక డేష్ అయితే పెట్టుకున్నాను. అది వేడయ్యే లోపల మనం నీళ్ళు అయితే కాచుకున్నాం కదా, అవి కొంచెం అయితే ఆరినాయి. ఇక అవైతే బాటిల్కి పోసేసుకున్నాను. ఇక నానికైతే ఇచ్చేస్తే ఒక పని అయితే అయిపోయిద్దని ఇక నాని దగ్గరికి తీసుకెళ్ళి ఆ బాటిల్ అయితే ఇచ్చేసాను. అదిగోండి మా వాడైతే టిఫిన్ చేస్తున్నాడు. ఇక వాడి టిఫిన్ కంప్లీట్ అయ్యే లోపల ఇక నేను వాడి బ్యాగ్ అయితే సర్దేసేయాలి. స్కూల్ బ్యాగ్లో అన్నీ ఉన్నాయా లేదా చూడాలన్నమాట. మొత్తానికైతే బ్యాగ్ అయితే వాడికి ఇక పక్కన పెట్టేశాను. పొయ్యి మీద మనం గిన్నె పెట్టేసి వచ్చాం కదా, అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. అది వేడయ్యే లోపల ఇంక ఈ కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంక ఈరోజు పొద్దున్నే మా ఫ్రెండ్ అయితే కాల్ చేసిందండి. మేము ఒక 4 ఇయర్స్ అయితే చిన్న జాబ్ అయితే చేసాము. అయితే మేము జాబ్ చేసిన వాళ్ళల్లో ఒక తమ్ముడుది అయితే మ్యారేజ్ ఉందన్నమాట. మరి మ్యారేజ్ అయితే ఉంది, ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్దాము అందరం కలిసి అని చెప్పి మా ఫ్రెండ్ అయితే కాల్ చేసింది. ఇక అదైతే కాల్ అయితే మాట్లాడాను. సరే మీరే ఏదో ఒకటి డిసైడ్ చేయండి, నేనైతే అమౌంట్ పంపిస్తానని చెప్పాను. ఇక అలా చేస్తే ఇంక వాళ్ళే మొత్తం అయితే చూసుకుంటారు. గిఫ్ట్స్ తేడం కానీ అన్నీ కూడా వాళ్ళే ఫాలోఅప్ చేసుకుంటారనమాట. ఇక మేమైతే తెల్లారి పెళ్ళికైతే వెళ్ళాలి. ఇక ఆ పెళ్ళి కోసం అయితే గిఫ్ట్కి కూడా నన్ను రమ్మని చెప్పేసి అడుగుతున్నారు. నాకైతే ఏం తెలీదు, ఏం తీసుకోవాలి ఏంటో మనకైతే అంత ఐడియా లేదు. అయినా సరే రావాలి అని చెప్పేసి అడుగుతున్నారు మా ఫ్రెండ్స్. వస్తానని చెప్పాను. మరి నా పని ఈరోజు కంప్లీట్ అయితే వెళ్తాను, ఇక లేదంటే ఇక లేనట్టేనమాట. ఇక్కడైతే ఆయిల్ వేడైన తర్వాత టమాటోలు, పచ్చిమిరపకాయలు అయితే మొత్తం కట్ చేసి నేనైతే గిన్నెలోకి వేసుకొని మూత అయితే పెట్టుకున్నాను. ఇది మగ్గే లోపల కూరగాయలు కూడా కట్ చేసుకోవాలి కదండి. ఇంక అందుకని కూరకైతే ఇక కూరగాయలు దగ్గర పెట్టుకున్నాను. నాని అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు స్కూల్కి. 8-10 అలా అయిందనమాట. పెందలాడే వెళ్తున్నాడు. ఇక్కడైతే టమాటా ములక్కాయ కర్రీ అయితే చేస్తున్నాను. నాతో పాటు జాబ్ చేసిన తమ్ముడిది మ్యారేజ్ అని చెప్పాను కదా, మేమైతే జాబ్ మానేసి 1.5 ఇయర్ అయితే అవుతుంది. అయినా సరే గుర్తుపెట్టుకొని మరి నా నంబర్ తీసుకొని నాకైతే కాల్ చేసి చెప్పారు, అక్క మీరైతే మ్యారేజ్కి రావాలి అని చెప్పేసి. నిజంగా నన్ను గుర్తుపెట్టుకొని కాల్ చేసి చెప్పినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తను ఇంతలా పిలిచినందుకైనా సరే కంపల్సరీ పెళ్ళికైతే వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇక్కడైతే కూరగాయలు కట్ చేసుకుంటున్నానండి. ములక్కాయ, పచ్చిమిరకాయలు కట్ చేయడం అయిపోయింది. ఇక్కడ టమాటా కట్ చేసుకుంటుంటే చూసారా ఎంత పెద్ద టమాటా వేస్ట్ అయిపోయిందో. పైకి చూడటానికేమో తాజాగా ఎర్రగా నిగనిగలాడుతూ ఉంది, కానీ కట్ చేసిన తర్వాత లోపలంతా పాడైపోయింది. ఆల్రెడీ పచ్చిమిరకాయ టమాటా పొయ్యి మీద పెట్టేశాను కదా, పచ్చడి చేస్తున్నాను కదా, దొండకాయో బెండకాయో చేయాల్సింది, అనవసరంగా టమాటాను ములక్కాయ కట్ చేశానే అనిపించింది. ఒక 2-3 టమాటాలు కోసేసిన తర్వాత గుర్తొచ్చినా ఇక ఆపేసేసి దొండకాయో బెండకాయ కట్ చేసేదాన్ని. ఇక మొత్తం టమాటాలన్నీ కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది, ఇన్ని టమాటాలు కట్ చేసినాక ఇక మళ్ళీ వేరే కూర ఎందుకులే అని ఇక ఈ కూర వండుదామని చెప్పేసి నిన్న డింపు దగ్గరికి అయితే మా వారి ఫ్రెండ్ వెళ్ళారు. ఎందుకంటే డింపుకి కొన్ని బుక్స్ అయితే కావాల్సి వచ్చింది. ఇక ఆ బుక్స్ గుంటూరులో ఉంటాయని చెప్పేసి ఇక మా వారు గుంటూరులో ఉన్న తన ఫ్రెండ్కి అయితే కాల్ చేసి ఆ బుక్స్ అయితే తీసుకెళ్ళి డింపుకి ఇవ్వమని చెప్పారంట. ఇంకా తను అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళంగానే మా వారి ఫ్రెండ్ కాల్ చేయించారు. నేను మా వారైతే మాట్లాడాము. ఇక ఫోన్ తీయంగానే డింపు అడుగుతున్నాడు, మమ్మీ హాలిడేస్ అంట దీపావళికి వచ్చి తీసుకెళ్తావా అని అడుగుతున్నాడు. అసలు వెళ్ళి 2 రోజులు కూడా కాలేదండి, మళ్ళీ సెలవుల గురించి ఆలోచిస్తున్నాడు. సరే ఏది ఏమైనా కానీ వాడు కొంచెం హ్యాపీగా ఉన్నాడు. ఫోన్ తీసుకొని మాట్లాడంగానే
ఏడుస్తాడేమో అనుకున్నా, కానీ అలా ఏం ఏడవలేదు, చక్కగా మాట్లాడాడు. ఇది ఫస్ట్ టైం అండి ఏడవకుండా మాట్లాడడం. ఎప్పుడు ఏడుస్తాడు అనేది ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డాడు. కూరగాయలు అయితే కట్ చేసుకోవడం అయిపోయింది. పొయ్యి మీద పచ్చిమిరపకాయ టమాటా పెట్టాం కదా, చక్కగా మగ్గిపోయిందండి. ఇంకొక 2 నిమిషాలు మగ్గితే ఇక దీన్ని కూడా రుబ్బేసుకోవచ్చు పచ్చడి. ఈ లోపల బియ్యం అయితే కడుగుదామని చెప్పి 2 గ్లాసులు బియ్యం అయితే పోసుకొని చక్కగా 2 సార్లు కడిగి ఎసరు అయితే పెట్టుకున్నానండి. ఇక ఈ ఎసరు పోసుకొని పక్కన పెట్టేసేస్తే పని అయిపోయిద్ది. ఇక నాందా ఉంటాయి అనమాట. ఈసారి తెచ్చిన బియ్యం కొంచెం గట్టిగా ఉన్నాయి, అందుకే కొంచెం ఎసరు ఎక్కువ అయితే పడుతున్నాయి అనమాట. నేను 2 గ్లాసులు బియ్యం పోసాను కనుక 4 గ్లాసులు, కొంచెం తక్కువగా 4 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నాను. అన్నం అయితే చాలా బాగా అవుతుందండి, బాగుంటుంది అన్నం కూడా, చాలా స్మూత్గా ఉంటుంది. కొంచెం ఎసరు తక్కువైనా మళ్ళీ మా వారు అరుస్తారు గట్టిగా ఉందని, అందుకే కొంచెం మెత్తగా ఉన్నా పర్లేదు అన్నట్టుగా కొంచెం నీళ్ళు అయితే ఎక్కువే పోసి వండుతాను. ఇక్కడైతే టమాటాలు పచ్చిమిరపకాయలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇవైతే రుబ్బుకుందాం. దీన్ని కూడా తీసి పక్కనైతే పెట్టి మళ్ళీ అదే పొయ్యి మీద వేరొక గిన్నె అయితే మళ్ళీ పెట్టుకుందామండి, ఎందుకంటే కర్రీ చేసుకోవాలి కదా, ఇక అందుకని చెప్పి గ్యాప్ ఇచ్చేదే లేదు. అదే పొయ్యి మీద ఇంకో బాండీ అయితే పెట్టుకున్నానండి. బాండీ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకొని, దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని, అవన్నీ ఎర్రగా వేగిన తర్వాత ములక్కాయలు, అందులోనే మళ్ళీ టమాటాలు, దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఒక్కసారి కలిపి పెట్టి, దీనికైతే మనం మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు వదిలేసామనుకోండి, చక్క టమాటాలు అయితే మగ్గిపోతాయి అన్నమాట. అందుకని చెప్పి ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు కనుక వేయలేదనుకోండి మగ్గం అనమాట. ఉప్పు వేస్తేనే టమాటాలు మెత్తబడతాయి. అందుకని చెప్పి నేనైతే ఉప్పు పసుపు వేసి మూత అయితే పెట్టుకున్నాను. పక్కనైతే అన్నం వేడొచ్చేసిందండి. ఇక దీన్ని కూడా కలిపి ఒకసారి మంట అయితే తగ్గించేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత అయితే పెట్టేశాను. ఈ 2 సిమ్లో ఉడుకుతూ ఉన్నాయి కాబట్టి ఈ లోపల టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి అయితే రుబ్బుకుందామని చెప్పి వచ్చాను. యాక్చువల్గా అయితే ఈ కరివేపాకు ఉడికేటప్పుడే వేసినట్టయితే రుబ్బేటప్పుడు చక్కగా మెదిగిపోతాయి అనమాట. కానీ నేనేందో మర్చిపోయాను, ఎప్పుడు అలానే చేస్తా. పచ్చిమిరపకాయ టమాటా నూనెలో వేసిన తర్వాత కొంచెం నీళ్లు కూడా వేసి దాంట్లో కరివేపాకు వేసి ఉడకబెడతాను అనమాట. అట్లా చేస్తే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. దోశల్లోకి కదా, అందుకని చెప్పి. దోశల్లోకి కాకుండా మామూలు అన్నంలోకి అయితే ఒట్టి ఆయిల్తోనే మగ్గబెట్టుకొని రుబ్బుకుంటే బాగుంటుంది. దోశలకు కాబట్టి కొంచెం జారుగా ఉంటే చట్నీ బాగుంటుందని చెప్పి నీళ్ళు అయితే కొంచెం పోసుకుంటాను. ఇక్కడైతే చిన్నులపై వేసి ఇక రుబ్బుకున్నాను అనమాట. కొంచెం సాల్ట్ వేసి. కరివేపాకు అయితే అసలు నలగట్లేదు ఎంత ట్రై చేసినా. ఇక సరే మా అమ్మలాగా కాళ్ళ మధ్యలో పెట్టుకొని రుబ్బుదామని ట్రై చేస్తే అట్లా కూడా కరివేపాకు అయితే నలగలేదు. కొన్ని నలిగినాయి, కొన్ని అయితే నలగలేదు. పచ్చడి అయితే మాత్రం చాలా బాగుందండి, అదిరిపోయింది టేస్ట్. ఇక్కడ అన్నం చక్కగా ఉడికిపోయిందండి, నీరు కూడా దిగింది. ఇక దీన్ని కట్టేసామంటే అన్నం అయిపోయినట్టే. నెక్స్ట్ కూర, ఇది చక్కగా మగ్గిపోతూ ఉంది. కాకపోతే ములక్కాయలు ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది కదా, టమాటాలు అయితే మగ్గుతాయి కానీ ములక్కాయలకి టైం పట్టిద్ది కాబట్టి మళ్ళీ అంతే హైలో పెడితే మళ్ళీ టమాటాలు అయితే మగ్గుతాయి కానీ ములక్కాయలు మగ్గవు. అందుకని సిమ్లోనే ఉంచి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాను. చక్కగా టమాటాలు అయితే మెత్తగా ఉడిగిపోయినాయండి. ఇక ఆ ములక్కాయలు కూడా ఉడకడానికి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను. ఎందుకో పోసిన తర్వాత అనిపించింది నీళ్ళు ఈరోజు కూరలో ఎక్కువైనాయి అని. ఏదో అనుకుంటే ఏదో అయింది ఆ కూర అనుకుంటే అది చారైపోయింది. ఇక దాంట్లో కొంచెం కారం అయితే వేసుకున్నాను. అట్లా ఒట్టి ఉల్లిపాయ టమాటా ములక్కాయ నీళ్లు లేకుండా చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా నీళ్లు పోసినప్పుడు కనీసం మసాలా కూడా వేయలేదనుకోండి ఇంకా ఆ కూర తినాది కాదనమాట. ఇక మా వారు వచ్చిన తర్వాత సాయంత్రం ఖచ్చితంగా తిడతారు. ఇక అందుకే దాన్ని కవర్ చేయడం కోసం, దానికి కొత్త టేస్ట్ తేవడం కోసం నేనేం చేశానంటే ఇక అల్లము, చిన్నులపాయి, ఎండు కొబ్బరి చక్కగా దంచుకొని ఆ కూరలోకి అయితే వేద్దామని చెప్పి అనుకున్నాను. ఇట్లా కూడా చేసుకుంటారు, కొంచెం నీళ్లు పోసినప్పుడు ఇలా మసాలా చేసి ములక్కాయ పులుసులాగా చేస్తారు, బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంట్లో మా వారు తిన్నారు, మా పిల్లలు కూడా ఇష్టపడరు కదా, మరి అనుకోకుండా నీళ్ళైతే పోసాను. పోసిన కూర అయితే పారవేయలేం కదా, మనసు ఒప్పదు. ఇక అందుకని చెప్పి దానికి ఇంకొంచెం టేస్ట్ పెంచడానికి ఇలా అయితే మసాలా ప్రిపేర్ చేసి వేసాను. కూర అయితే భలే వచ్చిందండి ఈరోజు. ఇక్కడ వీడియో అయితే మిస్ అయిందండి. నేనైతే కర్రీలో మసాలా వేసింది అది ఫైనల్గా ఎలా వచ్చింది కర్రీ అనేది అది మిస్ అయిపోయింది. మరి వీడియో ఎలా డిలీట్ అయిందో తెలీదు. ఇక అందుకని చెప్పి నేనైతే అది క్లిప్ పెట్టలేకపోయాను.
ఇక దాని తర్వాత నేను ఆ కర్రీ వండేసిన తర్వాత బాక్సులు కూడా కట్టేశానండి. ఇక అది కూడా మిస్ అయిపోయింది. ఆ బాక్సులన్నీ కట్టిన తర్వాత ఇక మిగిలిపోయిన కర్రీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక మా వారైతే షాప్కి వెళ్ళిపోయారు. ఇంక నెక్స్ట్ నేను చేసే పని ఏదంటే వంటగది క్లీనింగ్ అండి. ఇక వండిన గిన్నెల్లో ఈ మిగిలిపోయినవి అన్నీ కూడా ఇలా గిన్నెలోకి తీసేసుకొని ఇవన్నీ కూడా షింక్లో పడేస్తాను. ఇవన్నీ కొంచెం సేపు ఉన్న తర్వాత తోముతాను. టిఫిన్ చేశాక నిదానంగా తోముకుంటాను. ఇక ముందైతే అడ్డంగా ఉంటాయి, చూడటానికి కూడా బాగోదని చెప్పి వండిన గిన్నెలు అలానే గ్యాస్ మీద ఉంటే చూడడానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది కదా, అందుకని మిగిలిపోయిన కర్రీస్ కానీ చట్నీస్ కానీ ఇంకన్నీ చిన్న చిన్న గిన్నెల్లోకి అయితే తీసుకొని మూతలైతే పెట్టి పక్కనైతే పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా సింక్లో పడేసి మొత్తం నీట్గా తుడిచేసుకున్నాను. నేను దోశలు పోసుకున్నాను కదా, అవి కూడా మూత పెట్టి పక్కనైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి టిఫిన్ అయితే చేశాను. టిఫిన్ అయితే కంప్లీట్ చేసుకొని నేనైతే మధ్యాహ్నం కాసేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇక నేను మధ్యాహ్నం 4 ఆ టైంలో, ఈవినింగ్ 4 ఆ టైంలో కూరగాయలు అయితే సర్దుకోవడానికి కూర్చున్నాను. ఇంక మళ్ళీ ఒక గంట అయితే నాని వస్తాడు, వాడి చేత హోంవర్క్ చేయించాలి. ఇక మళ్ళీ పని ఈవినింగ్ వంట అని ఉంటుంది కాబట్టి కొంచెం ఖాళీ టైం దొరికిద్ది కదా అన్న ఉద్దేశంతో నేను ఇంక ఇప్పుడైతే కూర్చొని కూరగాయలన్నీ కూడా సర్దేసుకున్నాను. ఈ కూరగాయలన్నీ మాకు వారం 10 రోజులు వస్తాయండి, సరిపోతాయి మాకు. ఇంక ఇవన్నీ కూడా నీట్గా పెట్టుకున్నాను అనుకోండి, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా అయితే నేను కవర్లలో వేస్తాను, ఒక కవర్ కూడా లేకుండా అన్ని పళ్ళు ఇంకా అవన్నీ ఆడెత్తుకొస్తానని చెప్పి ఇంకా అట్లాగే సర్దేసుకున్నాను. దొండకాయలు మాత్రం ఒక్కొక్కటి వేరుకోవాలంటే విసుగ్గా ఉంటుంది కదా, అందుకని అవి మాత్రం కవర్లో వేసేసుకున్నాను. ఈ తోటకూర కట్ట వాడిపోయింది. ఇంక దీన్ని సాయంత్రం ఏదో ఒక వంట అయితే చేయాలి. నాని స్కూల్ నుంచి రావడము, హోంవర్క్ కంప్లీట్ చేసుకోవడం అయిపోయిందండి. నేనైతే ఈవినింగ్ 7 ఆ టైంలో తోటకూర అంతా నీట్గా సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కూర అయితే చేసుకుంటున్నాను. ఒక గ్లాసున్నర బియ్యం అయితే కడిగి పెట్టాను. కూర కూడా తాలింపు వేసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ వేసి మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు కూడా టమాటాలలో వేసి అది కూడా మగ్గిన తర్వాత తోటకూర అయితే వేసాను, కట్ చేసింది. కూర అంతా బాగా మగ్గిపోయిందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. తోటకూర అంతా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఆ వాటర్ వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకున్నాను. ఈ కారం వేసిన ఒక 10 నిమిషాల పాటు కనుక ఉడకనిస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ రోజు లాగైతే ఇదండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో వ్లాగ్తో కలుస్తాను. ఉంటాను. బాయ్.